హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక మంచి ఏసీని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఈ ఏసీయే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు ఎవరైతే ఇవ్వలేదన్నమాట ఎలాంటి ఫీచర్స్ కానీ ఇలాంటి వారంటీ కానీ. సో అందుకోసం నేను ఈ ఏసీని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అలాగే నేను ఈ ఏసీని 40 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్, ఈ ఏసీతో నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు అయితే షేర్ చేస్తాను అనమాట. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రూమ్లో ఉన్న టెంపరేచర్ చూద్దాం ఒకసారి. సో దానికోసం నేను ఈ టెంపరేచర్ గన్ అయితే యూజ్ చేస్తున్నాను. వెనకాల వాల్ చూద్దాం, వాల్ ఎంతవరకు. సో వాల్ చూసినట్టయితే మనకి 31.4 అయితే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ నేను బెడ్ ఉందనమాట. సో బెడ్ని కూడా అయితే చూస్తాను. బెడ్ చూసుకున్నా కానీ మనకి 32.9 అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఏసీ అయితే ఆన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏసీ చూపించేస్తాను. సో ఏసీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది 1.5 టన్ 4 స్టార్ అనమాట. ఇది 2020 మోడల్. సో నేను తీసుకుని ఒక 40 డేస్ అయితే అవుతుంది. సో 4 స్టార్ కనిపిస్తుంది కదా మీకు. నేనైతే ఇప్పటివరకు ఆన్ చేయలేదు. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆల్రెడీ ఎంసీబీ అది ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు రిమోట్తో అయితే ఆన్ చేద్దాం. సో 24 అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా ఫుల్లో ఉన్నాయి. చూసినట్టయితే కూల్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు మనం కరెక్ట్గా 4:20కి అయితే ఆన్ చేసాం అనమాట. ఒక 20 మినిట్స్ మనం చూద్దాం. 20 మినిట్స్లో రూమ్ని ఎంతవరకు కూల్ చేస్తుంది అనేది. అండ్ ఈలోపు నేను దీని స్పెక్స్ అయితే చెప్తాను అనమాట. క్లియర్గా అయితే వీడియోని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ చూసినట్టయితే మనకి ఇది శాంసంగ్ 1.5 టన్ 4 స్టార్ ఏసీ అనమాట. ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అయితే కాదు. అండ్ ఇంకా దీని మోడల్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. సో దాని నుంచి అయితే మీరు చెక్ చేయండి ఒకసారి. ఇది నాకు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను నేను ఇది. సో ఇది నాకు అరౌండ్ 36,000 అయితే పడింది. అండ్ ఇంకా 500 ఎక్స్ట్రా ఇస్తే ఇన్స్టాలేషన్ చేస్తారు. సో వేరే బ్రాండ్స్ ఏమైనా కానీ మనకి 1200 నుంచి 1500, 2000 దాకా అయితే ఉన్నాయి ఇన్స్టాలేషన్ ఛార్జెస్. అండ్ ఇంకా వీళ్ళు మనకి స్టాండ్ కూడా ఫ్రీగా ఇస్తారు. అవుట్డోర్ యూనిట్ని మనం ఫిట్ చేసుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా. సో ఆ స్టాండ్ కూడా వీళ్ళైతే ఫ్రీగా మనకైతే ఇస్తారనమాట. అండ్ ఇంకా నేను ఒక 3000 పెట్టి స్టెబిలైజర్ కూడా అయితే తీసుకున్నాను. దీనికి యాక్చువల్లీ వాళ్ళు స్టెబిలైజర్ అయితే అవసరం లేదని చెప్పారు, కానీ నేనైతే ఎందుకైనా మంచిదని చెప్పి నేను స్టెబిలైజర్ కూడా అయితే తీసుకుని. ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ కాబట్టి కాపర్తోనే వస్తుంది అనమాట. కాపర్ కాండెన్సర్ తోటే వస్తుంది. అండ్ 1 ఇయర్ వారంటీ అనేది కామన్. 1 ఇయర్ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్రెషర్కి 10 ఇయర్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకా కాంప్రహెన్సివ్ వారంటీ అని చెప్పి 5 ఇయర్స్ ఇస్తున్నారు అనమాట. సో కాంప్రహెన్సివ్ వారంటీ అంటే ఏంటంటే టోటల్ బాడీకి 1 ఇయర్ ఇస్తారు. అండ్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ కాబట్టి 10 ఇయర్స్ కంప్రెషర్కి ఇస్తారు. అది ఏ బ్రాండ్లోనే ఉంటుంది. కానీ కాంప్రహెన్సివ్ వారంటీ అంటే టోటల్ మీకు ఏసీ మొత్తానికి, అంటే మీకు కండెన్సర్ పోయినా, ఫ్యాన్ పోయినా, పీసీబీ పోయినా, సో టోటల్ ఏసీ మొత్తానికి మీకు 5 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఆ ఒక్క పాయింట్ అయితే ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా ఇది డ్యూయల్ స్వింగ్ అనమాట. అంటే రైట్ లెఫ్ట్ ఉంటుంది అండ్ అప్ డౌన్ కూడా ఉంటుంది అనమాట స్వింగ్లో. సో ఈ మోడల్ నచ్చి నేనైతే 36,000గా వస్తుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇదే ఫీచర్స్ మనకి బ్లూ స్టార్లో కూడా అయితే ఉన్నాయి. బ్లూ స్టార్లో వచ్చి మనకి 40,000 దాకా అయితే అవుతుంది. అండ్ ఇంకా డైకిన్లో కూడా చూసాను, డైకిన్లో 43,000 దాకా అవుతుంది. ఇది R32 రిఫ్రిజరెంట్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా మనకి బ్లూఫిన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ R32 రిఫ్రిజరెంట్ వల్ల యూజ్ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే మనకి ఓజోన్ పొర ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా అయితే ఉంటుంది. సో దీనివల్ల మాకే యూజ్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా హెల్తీగా ఉంటేనే మనం కూడా హెల్తీగా ఉంటాము. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే మొత్తం అన్ని ఏసీలు కూడా ఇదే రిఫ్రిజరెంట్ వస్తుంది. మీరేం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఇందులో మనకి 5 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ 5 మోడ్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఆ రూమ్లో ఉన్న పీపుల్ని బట్టి అది ఆటోమేటిక్గా కూలింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కువ మంది రిలేటివ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ వచ్చారనుకోండి. సో ఈ రూమ్లో ఒక 5 to 10 మెంబర్స్ మధ్యలో ఉన్నారనుకోండి. అప్పుడు మనం పార్టీ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది 1.8 టన్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా ఇది 1.5 టన్నే కానీ ఇది 1.8 టన్ లాగా షిఫ్ట్ అయ్యి మనకి ఆరెంజ్ కూలింగ్ అయితే ఇవ్వగలుగుతుంది చాలా ఫాస్ట్గా. ఇంకా ఇందులో చూసినట్టయితే మనకి ట్రిపుల్ ప్రొటెక్షన్, అవుట్డోర్ యూనిట్కి ట్రిపుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇండోర్లో కూడా మనకి ట్రిపుల్ ప్రొటెక్షన్ ఫిల్టర్ అయితే ఇస్తారు. ఇందులో మనకి ఫీచర్స్ చూసుకున్నట్టయితే క్వైట్ మోడ్ అని ఉంటుంది. సో క్వైట్ మోడ్ ఏంటంటే మనకి చాలా మంచి ఆప్షన్ అనమాట. నైట్ టైం మనం పడుకున్నప్పుడు ఇది 49 dB నాయిస్ అయితే వస్తుందన్నమాట. హయ్యర్ నాయిస్ వచ్చేసరికి. సో 49 dB నాయిస్ అంటే మనకి ఒక తుఫాను పడుతున్నట్టు ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట. అంత సౌండ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం క్వైట్ మోడ్లో పెట్టుకున్నట్టయితే అస్సలు సౌండ్ లేకుండా, అంటే ఏసీ మనం ఆన్ చేసామా లేదా అన్నంత నాయిస్, చాలా 0% నాయిస్తో అయితే ఇది రన్ అవుతుంది. కూలింగ్లో ఎటువంటి తేడా అయితే ఉండదు. కూలింగ్ అదే కూలింగ్ ఉంటుంది. కాకపోతే ఫ్యాన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో మనకు పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే మనకి 940.09
యూనిట్స్ పర్ ఇయర్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా ఎక్కువే అవుతుంది, తక్కువైతే అవుతుంది, ఎందుకంటే మన యూసేజ్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు ఎలా యూజ్ చేశారనేది టెస్ట్ చేసినప్పుడు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఒకేలా యూజ్ చేయలేము. మనకి వేడిగా ఎక్కువ అనిపిస్తే మనం 16లో కూడా యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో 16లో యూజ్ చేస్తే మనకి పవర్ బిల్ అనేది ఏ ఏసీలో అయినా సరే చాలా ఎక్కువే వస్తుంది. మినిమం 24 అయితే మెయింటైన్ చేయండి ఎప్పుడైనా సరే. 24 కన్నా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు. అంటే 26 లేదా 28 అట్లా మెయింటైన్ చేయాలి, కానీ మరీ 18 అట్లా అయితే మెయింటైన్ చేస్తే మనకి పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ అవుతుంది. సో పవర్ బిల్ అనేది వాచిపోతుంది అనమాట. అండ్ ఇంకేందులో వైఫై అయితే లేదనమాట. ఇది 4 స్టార్ కాబట్టి వైఫై లేదు. అదే 5 స్టార్ అయితే మనకి వైఫై ఎనేబుల్ ఉంది సేమ్ మోడల్లో. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి మా ఏసీ యొక్క అవుట్డోర్ యూనిట్ అనేది టెర్రస్ మీద పెట్టాలన్నమాట. ఇన్స్టాలేషన్కి వచ్చిన టెక్నీషియన్స్ అయితే వాళ్ళు 2 టైమ్స్ వచ్చారు. 2 టైమ్స్ వేరే వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా చేయలేక వెళ్ళిపోయారు. థర్డ్ టైము ఇలా స్పెషల్గా టెర్రస్ మీద పెట్టడానికి ఒక టీం అయితే ఉంటారంట. సో వాళ్ళు రావడానికి అయితే 5 డేస్ పట్టింది. అండ్ ఇంకా అలా చేయడానికి వాళ్ళకి 3000 అయితే పే చేయాల్సి వచ్చిందన్నమాట. 3500 అన్నారు. సో 3000కి అయితే బార్గెనింగ్ చేసి 3000కి ఇచ్చామన్నమాట. సో వీళ్ళు ఇచ్చిన 500 ఆఫర్ ఏదైతే ఉందో అది మాకైతే వర్క్ అవ్వలేదు. యాక్చువల్లీ అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పి నేను తీసుకునేటప్పుడు అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు కూడా మాకు చెప్పలేదు, మేము అడగలేదు టెర్రస్ మీద పెట్టాలని. సో దానివల్ల అయితే నాకు ఇది ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ఇది వర్కింగ్ కండిషన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది ఈ 40 డేస్లో. అండ్ ఇంకా దీనికి కూలింగ్ వచ్చేసరికి కూలింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మరీ ఓవర్ కూలింగ్ అయితే లేదనమాట. అంటే కంఫర్ట్గా ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఏసీ ఆన్ చేసి 24 మినిట్స్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు మనం కూలింగ్ టెస్ట్ అయితే ఒకసారి చూద్దాం. 24.5 అయితే ఉంది. సో అరౌండ్ 20-25 మినిట్స్లో మనకి ఫుల్ కూలింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో వాల్ చూసుకున్నట్టయితే మనకి 29.5 అయితే వచ్చింది. ఎయిర్ ఫ్లో ఎంత కూలింగ్గా మనకి అవుట్లెట్ వస్తుందో, సో 17.4 డిగ్రీస్లో అయితే వస్తుందన్నమాట ఇది ఎయిర్ ఫ్లో. సో మీరు నాయిస్ వినొచ్చు. సో నాయిస్ లెవెల్ అయితే చాలా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు, కానీ పర్వాలేదు. అంటే సింగిల్గా ఉంటే రూమ్లో అప్పుడు మీరు క్వైట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు రిమోట్ అయితే చూపిస్తాను. అండ్ ఇంకా దీంట్లో ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, రిమోట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మోడ్ అయితే ఉంది. మోడ్ చూసినట్టయితే ఇందులో మనకి 4 మోడ్స్ ఉంటాయి. కూల్ మోడ్, డ్రై మోడ్, అండ్ ఇంకా ఫ్యాన్ మోడ్, ఇంకా ఆటో మోడ్. నేనైతే కూల్ మోడ్లో పెట్టాను. ఇంక ఇక్కడ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఇవి మనకి స్వింగ్ ఆప్షన్స్ అనమాట. ఇది అప్ అండ్ డౌన్, అండ్ ఇంకా ఇది రైట్ అండ్ లెఫ్ట్. ఇంకా ఇందులో ఫాస్ట్ మోడ్ ఉంది, అంటే త్వరగా మనకి రూమ్ కూల్ అవ్వడానికి. సో ఈ ఫాస్ట్ మోడ్లో పెడితే ఏమవుతుందంటే 16లోకి అయితే డైరెక్ట్గా 16 డిగ్రీస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఫాస్ట్ మోడ్. సో 16లోకి అయితే వెళ్ళిపోయింది, చూసారా. సో ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. సో మళ్ళీ 24లోకి అయితే వచ్చింది. ఇంక ఇక్కడ 5 మోడ్స్ కన్వర్టబుల్ 5-in-1 అని చెప్పారు కదా. సో దాని గురించి ఈ స్విచ్ అనమాట. అంటే ఇందులో మనకి మోడ్ నేమ్స్ అయితే ఉండవు. మీకు స్క్రీన్ మీద నేను చూపించే ఫోటోలో అయితే మోడ్ నేమ్స్ ఉంటాయి, కానీ సో ఇక్కడ మనకి రిమోట్ స్క్రీన్లో అయితే మనకి ఈ మోడ్ నేమ్స్ అయితే కనిపించవు అనమాట. ఇందులో మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇది ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రజెంట్ 80లో అయితే ఉందన్నమాట. 80%. అంటే ఒక 5 మెంబర్స్ బిలో ఉంటే మనకి 80లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇది 60, అండ్ ఇంకా 40 అంటే సింగిల్గా ఒకళ్ళే ఉన్నారు ఈ రూమ్లో అనుకుంటే 40లో పెట్టుకోవచ్చు. ఆ కూలింగ్ అయితే మనకి సరిపోతుంది. అంటే అప్పుడు మనకి ఇది 40లో పెట్టుకుంటే 1 టన్ కన్నా కూడా తక్కువలో అయితే ఆ రేంజ్ కూలింగ్ అయితే ఇస్తుంది. అలా పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుంది అనమాట. అదే 120 పెట్టుకుంటే మనకి పార్టీ మోడ్ అనమాట. పార్టీ మోడ్ అంటే ఎక్కువ మంది పీపుల్ ఉంటారు కదా. సో ఎక్కువ మంది జనాలు ఉంటే అప్పుడు మనం 120 అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఇది 1.8 టన్ కూలింగ్ అయితే ఇవ్వగలుగుతుంది. అలాగే ఇది ఫ్యాన్ మోడ్. సో ఫ్యాన్ మోడ్ వచ్చేసరికి మనము ఆటో 1, 2, 3, 4. అండ్ ఇంకా ఇది టైమర్, మనం షెడ్యూల్ టైమర్ అనమాట. అంటే మనకి ఈ టైంలో ఆఫ్ అయిపోవాలి, ఈ టైంలో ఆన్ చేసుకోవాలని ఉంటుంది కదా. సో అట్లా అయితే మనం టైం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది ఆప్షన్స్. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆటో క్లీన్ అయిపోతుంది. క్లీన్ ఇన్ 3 సెకండ్స్. అంటే 3 సెకండ్స్ ఇలా నొక్కి పట్టుకుంటే మనకి ఇది క్లీన్ అయిపోతుందని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ సెట్ అయింది కదా, ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇస్తారు. అది వచ్చేసరికి ఆప్షన్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ బటన్స్ ఉన్నాయి కదా, యారో బటన్స్ షిఫ్ట్ చేసుకోవాలి మనం. క్వైట్ మోడ్ అని చెప్పాను కదా. సో ఈ క్వైట్ మోడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, సెట్ నొక్కండి. సో ఇప్పుడు మనం క్వైట్ మోడ్ ఆన్ చేసాను. క్వైట్ మోడ్ ఆన్ చేస్తే ఇప్పుడు మనకి నాయిస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అసలు నాయిస్ అనేది లేదు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి యూసేజ్ ఆప్షన్.
యూసేజ్ అంటే మనకి ఎన్ని యూనిట్స్ కాలింది అనేది మనకి చూపిస్తుందని చెప్తున్నారు, కానీ నేను ట్రై చేశాను అయితే వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇంకా ఇది బీప్ అనమాట, మనం ఈ రిమోట్ యూజ్ చేసినప్పుడు బీప్ సౌండ్ అయితే వస్తుంది కదా, అది ఆఫ్ చేసుకోవాలంటే ఇది. అండ్ ఇంకా ఇది క్లీన్కి. అండ్ ఇంకా ఇలా కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు, ఇది లాంగ్ ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫిల్టర్ రీసెట్ ఉంది, ఇది కూడా క్లీనింగ్ అనమాట. అండ్ ఇంకా డిస్ప్లే ఉంది కదా, సో ఈ డిస్ప్లే ఏంటంటే మనం డిస్ప్లే ప్రెస్ చేసినట్టయితే మనకి ఇందులో డిస్ప్లే కనిపిస్తుంది, కానీ ఏసీలో డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది. చూసారా, ఏసీలో డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అంతే, ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. ఇందులో వైఫై కూడా లేదు కదా. అండ్ ఇంకా ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే రిమోట్లో మనకి బ్యాక్ లైట్ అయితే ఉండదు అనమాట. సో నైట్ టైం మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. సో అదొకటి నేను ఫేస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ 1.5 టన్ 5-in-1 కన్వర్టబుల్ ఏసీ యొక్క 4 స్టార్ ఏసీ యొక్క రివ్యూ అయితే. సో 40 days యూస్ చేసిన తర్వాత రివ్యూ ఇది. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాగే నాకు సపోర్ట్ చేసినట్టయితే నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మరింత ఇంట్రెస్టింగ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్ బాయ్.